హలో ఫ్రెండ్స్, ఎంఎస్ రుచులకు స్వాగతం. ఈరోజు ఎగ్స్‌తో మంచి పికిల్ రెడీ చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు 6 ఎగ్స్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, హోల్ గరం మసాలా, 4, 5 కరివేపాకు రెమ్మలు. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఇందాక చెప్పిన మసాలా దినుసులన్నీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవాలి. ముందుగా ఒక స్పూన్ జీలకర్ర వేసి కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసి మంచిగా స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనిలోనే 2 స్పూన్ల ఆవాలేసి జస్ట్ వేడి అవుతే చాలు అంతే. తీసి పక్కన పెట్టుకోవాలి. దీనిలోనే 2 స్పూన్ల ధనియాలు కూడా వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందాక చెప్పిన మసాలా దినుసులు, షాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు వేసుకొని కొంచెం ఫ్రై అయితే చాలు పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఒక 4, 5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం పికిల్ కదండీ! ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది. ఇందాక ఉడకబెట్టిన గుడ్లని అందులో నుంచి యెల్లో సెపరేట్ చేసి ఓన్లీ వైట్ మాత్రం ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. అది ఆయిల్‌లో వేసి ఫ్రై చేసుకోవాలి. నూనె ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఏయకండి. కొంచెం వేడి ఉన్నప్పుడు ఏసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. పొయ్యి సిమ్‌లోనే పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే అవి కొంచెం పేలుతాయి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చినాయి కదా! పొయ్యి ఆఫ్ చేసుకొని తీసుకుంటున్నాను. ఎందుకంటే అవి ఆయిల్‌లో పేలుతున్నాయండి. కొంచెం జాగ్రత్త. తీసి పక్కన పెట్టుకుందాము. అదే నూనెలో 4, 5 రెమ్మల కరివేపాకు వేసుకుందాము. చాలా వేడిగా ఉన్నప్పుడు ఎయకండి. మాడిపోయి నల్లగా అవుతది కరివేపాకు. అందుకే పొయ్యి ఇంకా వెలిగించలేదు. ఆ కొంచెం వేడిలోనే కరివేపాకేసి పొయ్యి వెలిగించి కొంచెం సేపు ఫ్రై చేయండి. మంచిగా క్రిస్పీగా గ్రీన్‌గా ఉంటది. ఇప్పుడు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటే చాలా బావుంటుందండి పికిలు. పొయ్యి ఆఫ్ చేసుకొని నేను ఈ పచ్చడికి కావాల్సిన కారం పొడి వేస్తున్నానండి. అది మీ ఇష్టం. మీకు గ్రేవీగా ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం పొడి వేసుకోండి. లేకపోతే 4 స్పూన్లు సరిపోతాయి 6 గుడ్లకి. 4 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు సరిపోతుందండి. ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో కొంచెం ఉప్పేస్తాను కదా! సరిపోతుందండి. ఇందాక పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి 2 స్పూన్‌లేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనిలోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక లెమన్ తీసుకొని మంచిగా స్క్వీజ్ చేసుకొని కలిపి పెట్టేసుకొని లెమన్ అనేది ఆప్షనల్. మీ ఇష్టం ఉంటే ఏసుకోండి పులుపు కోసం. లేకపోతే లేదండి. స్కిప్ చేసుకోవచ్చు. ఇదే అండి మన ఎగ్ పికిల్. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో ఎగ్ పికిల్ ఏసుకొని తింటే ఇంకొక ముద్ద ఎక్కువనే తింటారు గానీ తక్కువ గాని తినరండి. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.